హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. సార్, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇప్పటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కూటమి ఈ పొత్తులో భాగంగా చాలా బాగా పరిపాలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రోడ్డు వ్యవస్థ చాలా మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా అక్కడ అమరావతి డెవలప్మెంట్ కోసం ఇప్పటికే చాలా వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలో కూడా మంత్రులుగా పంపడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారిని. అక్కడ చాలా వరకు ఇప్పుడు మంత్రివర్గంలో కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగువారుగా ఉండడం కూడా మనం చాలా గర్వకారంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అనేది ప్రజల దగ్గరికి చేరువవుతుంది అనేది మనకు స్పష్టమవుతుంది. ఓకే. సో గత ప్రభుత్వంలో రోడ్లు చాలా ఇబ్బంది పెట్టాయి కదా, మరి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో ప్రజెంట్ ఏమైనా కాస్త మెరుగుపడ్డాయి అంటారా? తప్పకుండా అండి, ఇప్పటికే చాలా మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్లు లేని ఏరియాలోకి వెళ్ళి కాలినడకన వెళ్ళి మరి ఆ ఒక నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో నడుచుకుంటూ తను స్వయంగా వెళ్ళి అక్కడ రోడ్ల పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తను చాలాసార్లు కూడా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అని అన్న వ్యక్తులకు కూడా చెప్పడం జరుగుతుంది, సీఎం అంటే నేను సీఎం కాలేను, మోడీ గారిని విమర్శించకండి, మనం మోడీ గారి దగ్గరికి వెళ్ళి కొంతవరకు నిధులు తీసుకొచ్చి మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, కానీ ఇట్లా పొగడతలతోటి మనం ఇది రోడ్లు కానీ రవాణా కానీ అదేవిధంగా మనకు కావాల్సిన విద్యా సంస్థలు కానీ అనేక విధాలుగా ఏదున్నా కూడా ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలోనే సాధించుకోవడం జరుగుతుందని పదే చెప్పడం జరుగుతుంది. సో మరి గత ప్రభుత్వంలో డిఎస్సి కట్ట ఏమి ఇవ్వలేదు, నోటిఫికేషన్స్ కదా. మొన్న అయితే 16,000 మందికి దాదాపు 16,500 మందికి డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా, దానికి తప్పకుండా అండి. ఇప్పుడు నోటిఫికేషన్సే కాదు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి. ఒకప్పుడు రౌడీ రాజ్యం విచ్చలవిడిగా పేటరేగుతుంటే ఇప్పుడు ఈ రోజు చూసినట్టయితే చాలా ప్రశాంతత ఉంది. ఇప్పుడు చాలా మంది కూడా హైదరాబాదీలు, ముఖ్యంగా తెలంగాణ వాసులు కూడా గతంలో మున్పెన్నడూ లేని విధంగా హైదరాబాద్ను వదిలేసి ఆంధ్ర వెళ్తే బాగుంటుంది, చాలా మంచి ప్రశాంత వాతావరణం, మంచి బీచెస్, మంచి లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఒక గ్రూప్స్ విషయమే కాదు, అన్ని రకాలుగా కూడా ఈరోజు ఇప్పుడు మనం మొన్నటికి మొన్న మనం చూసినట్టయితే టీసీఎస్కు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది, 20 ఎకరాల పైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్మీకి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాల పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. సో మరి మళ్ళీ